ఆర్ఎస్ఎస్ సంస్థ జాతికి ఇచ్చిన ఋషితుల్యులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ మేధస్సు నుంచి వచ్చినవే ఏకాత్మ మానవ దర్శనం. విదేశీ పాలనల నుంచి విముక్తమైన భారతదేశాన్ని భారతీయత ఆధారంగా మాత్రమే పునర్నిర్మించుకోగలమని చాటిన ఏకైక సిద్ధాంతం. అంతటి దీన్ దయాళ్ గారు స్వదేశీకి ఎంతటి ప్రాధాన్యతనిచ్చేవారో తెలిపే సంఘటనలు ఇవి. స్వదేశీ విషయంలో ఆర్ఎస్ఎస్ రెండవ సరసంఘచాలక్ అయిన పూజ్య గురూజీ గొప్ప పట్టుదలను చూపించేవారు. ఒక ఐశ్వర్యవంతుని ఇంటికి గురూజీ భోజనానికి వెళ్లారు. భోజనానంతరం చెయ్యి కడుక్కునేందుకు ఉంచబడిన విదేశీ సబ్బు చూసి అది వాడకుండానే వచ్చేశారు. తమ ప్రసంగాలలో ఆయన స్వదేశీ వ్రతాన్ని ఎప్పుడూ చాటి చెప్తుండేవారు. దీన్ దయాళ్ గారిపై ఈ సంస్కారం సంపూర్ణంగా ఉంది. ఆయన సహచరుడు బాబురావు పాల్దీకర్ ఒకసారి గడ్డం చేయించుకుంటున్నారు. ఆయన ఉపయోగించే సబ్బు చూసిన దీన్ దయాళ్ వెంటనే తీసి కిటికీలోంచి బయట పారేశారు. పాల్దీకర్ గడ్డం చేసుకోవడం ఇంకా పూర్తి కాలేదు. దీన్ దయాళ్ జీ చేసిన పనికి నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. ఒకవేళ దీన్ దయాళ్ పరిహాసానికి అలా చేశారా అని కూడా అనుకున్నారు. కానీ కాస్త ఆలోచించాక బోధపడింది అది విదేశీ కంపెనీ తయారీ అని. స్వదేశీ వ్రత పాలనలో రాజీకి తావులేదనే విషయం నాకు ఆ రోజు బోధపడింది అని అంటారు పాల్దీకర్ గారు. స్వదేశీ అన్నది ఒక వ్రతం, అంతేకాదు ఒక జీవన నిష్ఠ కూడా అన్నది దీన్ దయాళ్ గారికి ఉన్న అవగాహన. దీన్ దయాళ్ గారు ఉత్తరప్రదేశ్ సహప్రాంత ప్రచారక్గా ఉన్న రోజుల్లో మైన్పూర్ లో ఒక కార్యక్రమం నిర్వహించబడుతోంది. దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తుండేవి. డాక్టర్ పురంగ్ గారు మైన్పూర్ నగర కార్యవాహ. ఆయన దగ్గర నుంచి వచ్చిన ఉత్తరానికి గిరిరాజ్ కిషోర్ ప్రత్యుత్తరం రాస్తున్నారు. రాయటం పూర్తయ్యాక చూడమని దీన్ దయాళ్ గారికి ఇచ్చారు. ఆయన ఆ ఉత్తరం చూసి ముక్కలు ముక్కలుగా చించి పారేశారు. అందులో అంత తప్పు విషయం ఏముందో గిరిరాజ్ గారికి అర్థం కాలేదు. అప్పుడు దీన్ దయాళ్, మీ ఇద్దరూ హిందీలో మాట్లాడగలరు, అలాంటప్పుడు ఉత్తరం ఇంగ్లీష్ లో రాయాల్సిన అవసరం ఏముంది అన్నారు. అసలు విషయం అప్పుడు అర్థమైంది. స్వదేశీ అంటే అందరికీ అర్థమయ్యేది విదేశీ వస్తువులను బహిష్కరించటం, స్వదేశంలో తయారైన వస్తువులు ఉపయోగించటం. కానీ దీన్ దయాళ్ గారు స్వదేశీ అన్న పదాన్ని ఇంకా విస్తృతార్థంలో వాడతారు. స్వదేశీ అన్న పదం స్వదేశాభిమానాన్ని చాటి చెప్పే భావార్థక శబ్దం. ఆర్థికపరమైన అన్వయం కూడా అదే. కొన్ని వస్తువులు భారతదేశంలో తయారైనప్పటికీ ఆ లాభాలన్నీ విదేశాలకు పోతుంటాయి. మల్టీనేషనల్ కంపెనీలకు చెందిన సరుకులన్నీ ఇంతే. అలాంటప్పుడు ఆ వస్తువులను స్వదేశీ అనుకోవడానికి వీలు లేదు. దీన్ దయాళ్ జీ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం స్వదేశీ నుంచి జనించింది.